పరిశుద్ధ గ్రంథంలోంచి యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచూ ఉన్నాను. నీవు యెరికోను దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లను ఉంచుము. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, పరిశుద్ధమైన మా దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. తదుపరి నాయన వాక్యోపదేశంలోనికి ప్రవేశించి ఉంటుండగా చదవబడినటువంటి లేఖన భాగములను మీరు నిండార్లుగా దీవించండి నాయన. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము చేత మా హృదయాలకు కావలసినటువంటి మీ యొక్క వాక్యాన్ని మాకు వినిపింపచేయుదురని, వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి హృదయాలు, లోబడగలిగినటువంటి మనస్సును మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో యెహోషువకు దేవుడు కొన్ని సూచనలు, యుద్ధాన్ని ఏ రీతిగా చెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అంతకు మునుపు ఉన్నటువంటి గ్రంథాల్లో మనం చూస్తే మోషే కాలం వరకు కూడా మరి వారు ఏ రీతిగా ఐగుప్తు నుండి విడిపించబడిన తర్వాత ఆ శత్రు దేశాలను మరి వారిని జయించుకుంటూ వాగ్దాన దేశము వరకు వచ్చేటువంటి ప్రణాళికను రాయటం జరిగింది. తర్వాత యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి వీరు వాగ్దాన దేశములో ప్రవేశించారు. వాగ్దాన దేశంలో ప్రవేశించిన తరువాత దేవుడు వారికి ఏ రీతిగా సహాయపడుతూ మరి ఉన్నాడు అనే విషయాలను ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అనగా మోషే కాలం అయిపోయిన తర్వాత దేవుడు యెహోషువను నియమించుకొని యెహోషువ యొక్క నాయకత్వంలో ప్రజలందరి చేత కూడా ఆ శత్రు రాజ్యాలను మరి వీరికి వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క ప్రాంతాలను, శత్రువులు ఎక్కడెక్కడైతే స్థావరాలు వేసుకొని ఉన్నారో వాటన్నిటి మీద కూడా విజయాన్ని అనుగ్రహించినటువంటి ప్రభువుగా ఈ యొక్క గ్రంథం అంతా కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే అంతకు మునుపు జరిగినటువంటి సందర్భము, యెరికో ప్రాంతాన్ని వారు జయించారు. యెరికో ప్రాంతము చుట్టూ కూడా బలమైనటువంటి మరి గోడలు ఉన్నాయి. దాని యొక్క ప్రాకారములు చాలా దట్టమైనటువంటివి, చాలా బలమైనటువంటివి. ఎవరు కూడా వారి యొక్క అనుమతి లేకుండా లోపలకు వచ్చి మరి దానిని స్వాధీనపరచుకోవటం అనేది అది అసాధ్యమైనటువంటి ప్రక్రియ. అయితే యెహోవా దేవుడు మరి యెహోషువకు తెలియచేసిన రీతిగానే మరి 6 రోజులు మరి 6 సార్లు ఈ ప్రజలందరూ కూడా ఆ గోడల చుట్టూ, ప్రాకారాల చుట్టూ తిరిగారు. 7వ రోజున 7 సార్లు మరి ఆ ప్రాకారాల చుట్టూ తిరుగుట ద్వారా మరి దేవునికి జయము కలిగింది. మరి ప్రజలు ఆ గోడలు కూల్చబడ్డాయి. వీరు ఆ యొక్క ప్రాంతంలోనికి ప్రవేశించి మరి ఆ యెరికో యొక్క రాజును కానీ, దాని యొక్క యోధులను కానీ, ఆ యొక్క సైనికుల్ని కానీ సంహరించి వేశారు. అయితే అక్కడ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మరి వాగ్దానము చేయబడినటువంటి భూమిలో మీరు ప్రవేశించిన తరువాత మీరు మొదటిగా విజయము పొందినటువంటి రాజ్యము గనక ఈ యొక్క రాజ్యములో మరి మీకు చిక్కేటువంటి ప్రతి సంపద కూడా
అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వాట్ ఎవర్ మైట్ బీ ద ట్రెజరీ విచ్ ఎవర్ యూ ఫైండ్, మరి దానిని మీరు నాకు సమర్పించాలి, దానిని మీరు తీసుకోవద్దు. కానీ మొదటిగా మీకు అనుగ్రహించబడినటువంటి విజయానికి గుర్తుగా ఆ మొదటి కొల్ల సొమ్ము ఏదైతే ఉన్నదో ఆ యొక్క కొల్ల సొమ్మును నాకు సమర్పించాలి, ఎవరు కూడా తీసుకోవటానికి వీలు లేదు అనేది దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. నేడు కూడా మన యొక్క సంపాదనలో నుండి ఆ ప్రథమ భాగమును, ఆ శ్రేష్టమైనటువంటి ఈవులను, ఆ యొక్క శ్రేష్టమైనటువంటి దశమ భాగాలు కావచ్చు, ప్రత్యేక అర్పణలు కావచ్చు, కృతజ్ఞత అర్పణలు కావచ్చు, అది ఏదైనా కానీ అది దేవునికి మనం సమర్పించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే దేవుడికి సమర్పించవలసినటువంటి సొమ్మును దేవునికి సమర్పించక వీడు దొంగిలించాడు. దేవుడేమో అది నా భాగము, మీరెవరు తీసుకోవటానికి వీలు లేదని దేవుడు చెప్తే వీడు దొంగ కదా, మరి దోచుకోవటానికి అలవాటు పడినటువంటి వీడు అక్కడ ఒక 3 వస్తువులను వాడు దోచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వీరు తర్వాత పట్టణంగా ఉన్నటువంటి ఆ యొక్క హాయి అనబడినటువంటి పట్టణముకు వారు వెళ్ళారు. దానిని చేజిక్కించుకోవాలని వారు వెళ్ళారు. అక్కడ సుమారుగా 12,000 మంది ప్రజలు ఉన్నారు, అక్కడ ఆ పట్టణంలో నివసిస్తూ ఉంటున్నారు. అయితే మరి యెహోషువకు ఎవరో చెప్పారు, అయ్యా మరి అక్కడ చాలా అతి సామాన్యమైనటువంటి కొద్దిపాటి జనం మాత్రమే ఉన్నారు, 12,000 మంది. మరి వారిని జయించటానికి మనం అందరం కూడా వెళ్ళవలసినటువంటి పని లేదు, ఒక 2,000 లేకపోతే ఒక 3,000 మందిని పంపిస్తే సరిపోతుంది అనేది యెహోషువకు చెప్పారు. అయితే యెహోషువ కూడా అదే రీతిగా చేశాడు. సరే అంతమంది మరి అనవసరంగా ఎందుకు, కొద్ది మందిని పంపిస్తే సరిపోతుంది అని చెప్పేసి ఒక 3,000 మందిని పంపించడం జరిగింది. అయితే వీరు తీరా యుద్ధానికి దిగిన తర్వాత భయంకరమైనటువంటి మరి రిటాలియేషన్ జరుగుతూ ఉంది. వీరిని పరుగులెత్తిస్తూ ఉంటున్నారు, ఇశ్రాయేలీయుల్ని పరుగులెత్తిచ్చేస్తూ ఉంటున్నారు. వీరు ప్రాణ భయము చేత మరి వెనక్కు పరుగులెత్తుతూ ఉంటున్నారు. వారి దగ్గర నుండి ప్రతిస్పందన చాలా తీవ్రమైనటువంటి రీతిలో ఉంటున్నట్లుగా వీరు గమనించారు. అంత మాత్రమే కాదు, కానీ ఈ వెళ్ళినటువంటి 3,000 మంది మరి యోధుల్లో 36 మంది బలమైనటువంటి యోధులను వారు సంహరించి వేశారు. హాయి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి యోధులను 36 మందిని హతమార్చి వేశారు. ఈ భయంకరమైనటువంటి ఓటమి మరి రుచి చూసినటువంటి ప్రజలు కానీ యెహోషువ కానీ ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు మరి బలమైనటువంటి యెరికో పట్టణాన్ని మనము గెలిచామే, మరి ఈ చిన్న పట్టణాన్ని మనం ఎందుకు జయించలేకపోయాము అనేది వీరు అక్కడ ఆలోచన చేసినప్పుడు మరి దేవుడు అక్కడ తెలియచెప్పాడు, మరి నీ ప్రజల్లో దోషము ఉన్నది, నేను కానటువంటి దాన్ని వారు తీసుకొని వెళ్ళారు అనేది అక్కడ యెహోషువకు చెప్పడం జరిగింది. అవన్నీ చదివించడానికి మనకు సమయం చాలదు కనుక ఆ యొక్క మరి ఎవరు చేశారని చెప్పేసి మరి అంటున్నప్పుడు ఉదయాన్నే యెహోషువ ప్రజలందరినీ కూడా పిలిచాడు. మీరందరూ కూడా పాలెంలో సమావేశం కావాలని చెప్పి పిలిచాడు. మీలో ఎవరో దోషము చేశారు, దేవుని సొమ్మును మీరు దోచుకున్నారు కాబట్టి మనకి యొక్క అపజయము కలిగింది, మనం ప్రజలు చనిపోయారు అనేది యెహోషువ చెప్పాడు. అయితే అందులో ఎవరు చేశారు అనే దానికి వచ్చేసరికి యూదా గోత్రము పట్టబడింది. యూదా గోత్రంలో మరి జరహు కుటుంబీకులు పట్టబడ్డారు. జరహు కుటుంబీకుల్లో ఆకాను అనబడినటువంటి వ్యక్తి పట్టుబడ్డాడు. ఆకాను అనబడినటువంటి వ్యక్తి ఏం చేశాడు అనంటే దేవుని సొమ్మును నాకు అప్పగించండి అని దేవుడు చెప్తే ప్రజలందరూ కూడా అదే చేశారు. కానీ వీడు కకృతి పడి మరి వీడికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం చాలక అందులో 3 వస్తువులు వీడు దొంగిలిచ్చాడు. ఆ 3 వస్తువులు ఏంటంటే, ఒకటి షీనారు వస్త్రము, రెండవది 200 షెకెల్స్ విలువైనటువంటి వెండి, అలాగే మూడవది మరి ఒక 50 షెకెల్స్ విలువ చేసేటువంటి బంగారపు కమ్మిని వాడు దొంగతనం చేశాడు. అయితే దొంగతనం చేసినటువంటి వాడు తీసుకొని వెళ్ళి వాడి యొక్క గుడారము లోపల భూమి క్రింద వాడు దాచిపెట్టేశాడు, ఎవరికి కూడా కనబడకుండా. ఈ యొక్క షెకెల్ అనగా మరి మన భాషలో చెప్పాలి అనంటే
ఆ యొక్క షెకెల్ యొక్క విలువ మన బంగారంతో కనుక పోల్చి చూస్తే ఒక 7 గ్రాముల నుంచి ఒక 14 గ్రాముల మధ్యలో ఉంటుంది సగటున. వేసుకోండి 10 గ్రాముల బంగారము, 10 గ్రాములు వేసుకున్న యావరేజ్న వీడు ఆ యొక్క షీనారు వస్త్రము అనగా బంగారము అలాగే పర్పుల్ క్లాత్తో నేయబడినటువంటి ఒక రిచ్ క్లాత్ను వాడు దొంగిలించాడు. 200 తులాలకు మరి చెందినటువంటి సిల్వర్ను వాడు దోచాడు. అలాగే 50 తులాలకు చెందినటువంటి బంగారాన్ని వాడు దోచుకొని వెళ్ళిపోయాడు. గనుక దేవునికి అప్పగించవలసినటువంటిది అప్పగించకపోతే, దేవునికి సమర్పించవలసినటువంటిది సమర్పించలేకపోతే, దేవునికి ఇవ్వవలసినటువంటి భాగాన్ని ఇవ్వక మనమే దొంగిలించుకొని మనమే తింటూ మనమే చేసుకుంటా ఉంటే దేవుడు ఏదో ఒక సమయంలో కొడతాడు. ఆ కొట్టినటువంటి దెబ్బ ఎలా ఉంటుందంటే నీకు అంతకంటే భయంకరమైనటువంటి నష్టాన్ని, నీవు ఎంతైతే ఇవ్వలేకపోయావో దానికంటే మించినటువంటి నష్టాన్ని నీవు దేవునికి ఇవ్వలేకపోవటం ద్వారా, నీ కృతజ్ఞత అర్పణ ఇవ్వకపోవటం ద్వారా, నీ దశమ భాగాన్ని ఇవ్వకపోవటం ద్వారా, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించకపోవటం ద్వారా కలిగేటువంటి నష్టము భయంకరంగా ఉంటుందనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే మరి ఈ రీతిగా వాడు దోచుకుంటా ఉంటున్నాడు. చూడండి యెహోషువ గ్రంథంలోనే 7వ అధ్యాయం 19వ వచనంలో, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అని ఒప్పుకుంటున్నాడు. కనుక వీడు చేసినటువంటి తప్పేంటో వీడు గ్రహించుకుంటా ఉంటున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను పాటించలేదని గ్రహించాడు. దేవుని సన్నిధిలో దోషము చేశానని గ్రహించుకుంటున్నాడు. దేవునికి ఇవ్వవలసినటువంటి సొమ్ము ఇవ్వక వీడు దోచుకున్నది నిజమే, అవును నేను చేసింది తప్పే అని చెప్పేసి సమస్త ప్రజల ఎదుట కూడా అతడు ఒప్పుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే ఏమేమి చేశాడో అక్కడ ఆ వివరాలన్నీ కూడా చెప్పబడుతూ ఉంటున్నాయి. అయితే దేవుడు ఏం చెప్పాడంటే మరి ఇలాంటి వ్యక్తిని శిక్షించాల్సిందే అని చెప్పేసి ఆకానును తన కుటుంబ సభ్యులను, అక్కడ ఒక లోయ ఉన్నది, ఆ యొక్క లోయకు ఒక చక్కటి పేరున్నది. చెప్తారా ఎవరైనా? ఆకోరు లోయ, ద వ్యాలీ ఆఫ్ యాకర్, వేదన లోయ, బాధ కలిగించినటువంటి లోయ. ఎందుకు వేదన లోయ అంటే ఆ ఆకానును తన కుటుంబ సభ్యులను ఆ లోయలోనికి తీసుకొని వెళ్ళి చంపివేశారు ప్రజలందరూ కూడా. అక్కడ బాధ కలిగింది. ఆకాను సంహరించబడ్డాడు, తన కుటుంబం బాధపడింది. అలాగే అక్కడ చేరి వచ్చినటువంటి ఇశ్రాయేలీయుల జనాంగం అంతా కూడా బాధపడ్డారు. ఎందుకంటే 36 మంది యోధులు చనిపోయారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఏడుస్తూ ఉంటున్నారు. గనుక అలాగే యెహోషువ కూడా బాధలో ఉన్నాడు. ఏంటి యొక్క భయంకరమైనటువంటి ఓటమి ఏంటి, ఇలాగ ప్రజలు చనిపోవటం ఏంటి, వీడిలా దోషము చేయటం ఏంటి అని చెప్పేసి అక్కడ వేదన, ప్రజలందరూ కూడా బాధించబడ్డారు, వేదన పొందారు, కన్నీరు కార్చినటువంటి లోయగా, మరణానికి గుర్తుగా ఉన్నటువంటి లోయగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇదంతా జరిగిపోయిన తరువాత మరి యెహోషువ ఒక దగ్గర కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. ఏంటి ఇప్పుడు ఎలా చెయ్యాలి, ఈ యొక్క హాయి పట్టణాన్ని జయించటానికి ముందుకు ఎలా కొనసాగాలి? మరలా ఓడిపోతామా? మరలా ఆ యొక్క ఓటమిని చవిచూస్తామా? మరలా ఇంకా కొంతమంది యోధులు చనిపోతారా? ఇప్పుడు ఏం చెయ్యాలి? అంత మహాపట్టణమైనటువంటి యెరికోను జయించగలిగామే, దాని ప్రాకారములు జయించగలిగామే అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. అలాగే మానవుని యొక్క జీవితంలో కూడా భయంకరమైనటువంటి పెద్ద పెద్ద పాపాలను జయించగలుగుతామేమో, కానీ కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలను మనం జయించజాలం. చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాం, చిన్న చిన్న మోసాలు, కక్ష, ఈర్ష్య, అసూయ, కలహము, ఈ యొక్క చిన్న చిన్న విషయాలలో మనము కొన్నిసార్లు మరి వెనకబాటును మనం కలిగి ఉంటున్నాం. శత్రువు పెద్ద పెద్ద పాపాలు ఏం చేయనక్కర్లా, దొంగతనము, వ్యభిచారము, మరి అనేక రకాలైనటువంటి నరహత్యలు, ఇవేవి కూడా పెద్ద పెద్ద పాపాలేవి చేయనక్కర్లేదు. కానీ చిన్న చిన్న విషయాలే మన మనస్సు ద్వారా, మన ఆలోచన ద్వారా, మన కంటి చూపు ద్వారా
కొన్నిసార్లు ఆ చిన్న విషయాలను జయించలేకపోతూ ఉంటున్నాం. యెహోషువ ఆలోచన చేస్తున్నాడు, ఏం చేయాలి, ఇంత చిన్న పట్టణాన్ని మేము జయించలేకపోతున్నామే అనేది ఆలోచన చేస్తున్నాడు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఈ చిన్న చిన్న విషయాలను మనం దేవుని ఆజ్ఞకు అనుగుణంగా పాటించకపోవటం ద్వారా, దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోవటం ద్వారా మనము దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోతున్నాం, దేవుని యొక్క మహిమను మనం కోల్పోతున్నాం. దేవుడు మన మీద కుమ్మరించాలని ఆయన తలంచుతున్నటువంటి ఆయన యొక్క వాత్సల్యతను మనము కోల్పోతున్నాము. దానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అవిధేయత అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అన్ని విషయాలలో కూడా దేవునికి నమ్మకంగా ఉండలేకపోవటం ద్వారా మనము దేవుని యొక్క కృపకు దూరం అవుతున్నాం. రక్షించబడితే రక్షించబడ్డాము, బాప్తిసం పొందాము, విశ్వాసిగా లోకానికి కనబడుతున్నాము, కానీ దేవుడు మెచ్చేటువంటి విశ్వాస పరిమాణము మనలో ఉన్నదా లేదా అనేది we need to examine ourselves. మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. కనుక వీరు అక్వైర్ చేసుకోవచ్చు అనుకున్నారు. దే థాట్ దే కెన్ పొజెస్ దట్ సిటీ ఆఫ్ ఐ, బట్ దే హ్యావ్ సీన్ అ డిఫీట్. ఆ యొక్క ఓటమిని వారు చవి చూసినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు కూడా అనేక మంది లోకంలో ఓటమిని చవి చూస్తున్నారు. దేవునిని ఆశ్రయించలేనటువంటి వారు, దేవునిని మహిమపరచలేనటువంటి వారు చిన్న చిన్న కారణాలకే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని జీవితాలను అంతం చేసుకుంటున్నారు. వెనక ఉన్నటువంటి జీవిత విధానాన్ని ఆలోచన చేస్తున్నారు. దేవుడేమో వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరగా పరిగెత్తండి అని చెప్తుంటే, చాలామంది చేసేటువంటి తప్పిదం ఏంటంటే వెనుక ఉన్న వాటిని ఆలోచన చేస్తున్నారు. స్టాప్ థింకింగ్ అబౌట్ యువర్ పాస్ట్ లైఫ్. నీ గత జీవితంలో ఏముందో, నీ గత జీవితపు అనుభవంలో ఏముందో, నీ గత జీవితము మరి ఎలాంటి మనస్తత్వంలో నీవు ఎదిగావో ఆ వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టేస్తే, ఎందుకంటే నీవు ఇప్పుడు దేవుని బిడగా ఉన్నావు, దేవుని సొత్తుగా ఉన్నావు, దేవునిని మహిమపరచవలసి వారంగా మనం ఉన్నాము గనక మరి ఆయనకు తగినటువంటి విధానంలో మనము పెంచబడవలసినటువంటి అవసరత మన మీద ఉన్నది ప్రియులారా. అయితే నేను అనుకుంటాను, బహుశా యెహోషువ ఒక దగ్గర కూర్చొని ఆలోచన చేస్తూ ఉండుంటాడు, ఇప్పుడు ఎలా చేయాలి, హౌ టు ఓవర్కమ్ ద సిటీ ఆఫ్ ఐ. దేవుని యొక్క మరి వాత్సల్యము పొందుకొని ఏ రీతిగా మేము ముందుకు కొనసాగాలని ఆలోచన చేస్తూ ఉంటుండగా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగం చూడండి, 8వ అధ్యాయము 1వ వచనము, భయపడకుము జడియకుము అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. యెహోషువ, డు నాట్ ఫియర్ ఆర్ డిస్మేడ్. ఈ యొక్క వాక్యాన్ని మనం అనేక సందర్భాల్లో దేవుని యొక్క లేఖనాల్లో చూస్తూ ఉంటాం కదా. భయపడకుము జడియకుము అనేటువంటి మాటలు అనేక సందర్భాల్లో దేవుని యొక్క గ్రంథంలో రాయించి ఉంచాడు. ఇప్పుడు అవన్నీ తిప్పడానికి మనకు సమయం లేదు, కానీ ఇక్కడ యెహోషువకు దేవుడు మరి యొక్క సెకండ్ ఛాన్స్ని ఇస్తున్నాడు. నీవు భయపడవద్దు, బికాజ్ అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గివింగ్ సెకండ్ ఛాన్స్. దేవుడు ఒక రెండవ అనుభవాన్ని ఇచ్చుట ద్వారా మన జీవితంలో ఒక ఎనలేనటువంటి మేలును కుమ్మరించాలని అనుకుంటున్నాడు. ఒకవేళ గడిచినటువంటి అనుభవం ఏ రీతిగా ఉన్నా కానీ, గడిచినటువంటి విశ్వాస అనుభవం కానీ, ఆత్మీయత కానీ, నీ యొక్క విధేయత కానీ, ప్రవర్తన అంతా కూడా ఏ రీతిగా ఉన్నదో దాన్ని ప్రక్కన పెట్టేస్తే, ఇంకొక సెకండ్ ఛాన్స్ కొరకు కనుక దేవుని కనుక మనం ప్రాధేయపడినట్లయితే ఆయన మనకి ఇవ్వటానికి సంసిద్ధుడుగా ఉంటున్నాడు. ఒకసారి ఆఫ్రికా దేశంలోనే నిజంగా జరిగినటువంటి సంఘటన, యాండీ మెహెంబే అనబడినటువంటి ఒక సహోదరి చిన్న వయసు నుంచే షీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగింది. అయితే ఈమె చాలా ఇంటలెక్చువల్గా ఎదిగింది, బ్రెయిన్ చాలా షార్ప్. చిన్న వయసు నుంచే స్కూల్స్లో అకాడమిక్స్ అన్నిట్లో కూడా మరి టాపర్. తర్వాత కాలేజీకి వెళ్ళిపోయింది, కాలేజీలో కూడా షీ వాజ్ బెస్ట్. తర్వాత యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళిపోయింది, యూనివర్సిటీలో కూడా తనను అధిగమించగలిగినటువంటి వారు ఎంతగా తనను మరి ఓడించాలని ప్రయత్నించినా కానీ ఎవరు కూడా ఏ రంగంలో కూడా తనను ఓడించలేకపోయారు. అనేక రంగాలలో ఈమె అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంది. అయితే సంపాదించుకున్న తర్వాత
ఒక రకమైనటువంటి అహంభావం తనలో మరి వచ్చేసింది. నాకేంటి, నేను సాధించజాలంది ఏదైనా ఉన్నదా, నేను చేయజలేనిది ఏదైనా ఉన్నదా, నేను నేర్చుకోలేనిది ఏదైనా ఉన్నదా అని చెప్పి ఆమెలో ఒక రకమైనటువంటి ప్రౌడ్నెస్ ఆమె జీవితంలోనికి వచ్చేసింది. వాక్యాన్ని సరిగా చదివేది కాదు, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటకు సరిగ్గా లోబడేది కాదు, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ లోకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది ఆమె. అయితే ఒక రోజున ఆమె తన బైక్ మీద ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్నది. చీకటి పడింది. ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మరి వెనక నుంచి అతి వేగంతో ఒక కారు వచ్చేసి ఈమె బైక్ను డాష్ కొట్టేసింది. ఈమె బైక్ను ఢీకొట్టిన తరువాత ఈమె అలా రోడ్డు పక్కకు పడిపోయింది. బండి అలా రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయింది. ఈమె కూడా ఆ కొంచెం లోతుగా ఉంటే అక్కడికి వెళ్ళిపోయి పడిపోయింది. ఆ అటాక్ చేసినటువంటి వ్యక్తి ఆగకుండా వెళ్ళిపోయాడు తన కారులో వేగంగా. చాలా సమయం అయిపోయింది. ఈమె ఆ యొక్క యాక్సిడెంట్ భయంకరమైనటువంటి వేగంతో రావటం ద్వారా చాలా ఎముకలు విరిగిపోయాయి, చాలా మల్టిపుల్ మరి ఫ్రాక్చర్స్ అయ్యాయి, గాయాలయ్యాయి, అనేక రకాలుగా ఆమె ఆ యొక్క పొదల్లో ఉండిపోయింది. ఎవరు కూడా సహాయం చేయడానికి ఎవరు రావట్లేదు. చీకటి పడిపోయింది, బండి పడిపోయిందని కానీ లేకపోతే ఈమె ఆ యొక్క చెట్ల పొదల్లో ఉండిపోయిందని కానీ ఎవరు కూడా గుర్తించలేకపోయారు. అయితే ఒక 2-3 గంటలు గడిచిపోయిన తర్వాత ఈమె యొక్క తల్లిదండ్రులు మరి ఏమైపోయింది, ఎప్పుడో మరి వస్తానని చెప్పింది, ఇంకా రాలేదు అని చెప్పేసి తండ్రి వెతుక్కుంటా బయలుదేరాడు తన యొక్క కారులో. జాగ్రత్తగా గమనించుకుంటా వస్తూ ఉంటుండగా మరి ఆ బైక్కి సంబంధించినటువంటి అక్కడక్కడ నార్మల్గా యాక్సిడెంట్ అయితే బైక్కి సంబంధించినట్టు ముక్కలు పడతాయి కదా, కాబట్టి ఆ ముక్కలు గమనించాడు. ఏంటిది, ఏమైంది, ఇక్కడ ప్రమాదం జరిగిందా అని చెప్పేసి తన కారు దిగి చూడటానికి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ పొదల మధ్య తన కుమార్తె అక్కడ పడి ఉండటాన్ని చూశాడు. అయితే ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు, ఇంతకాలం నేను లోకం కొరకు జీవించాను, కానీ ఇంకొక ఛాన్స్ నాకు కనుక దేవుడు ఇస్తే నేను దేవుని కొరకు జీవిస్తాను అని చెప్పేసి ఆ యొక్క సహోదరి తన మనసులో నిర్ణయించుకుంది. తన తండ్రి ఆ పాటికే వచ్చేసి సహాయం చేశాడు. వెంటనే ఆమెను హాస్పిటల్కి షిఫ్ట్ చేసేసారు. డాక్టర్స్ అంతా కూడా డయాగ్నోస్ చేసిన తర్వాత ఈమె చాలా రకాలైనటువంటి ఫ్రాక్చర్స్ ఈమె బాడీలో ఉన్నాయి. తల మొదలుకొని కాళ్ళు వరకు, ముఖ్యంగా నడుము నుంచి కాళ్ళు వరకు కూడా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల మధ్య ఈమె ఉన్నది అని చెప్పేసి చాలా నెలలు, సుమారుగా 7-8 నెలలు హాస్పిటల్ బెడ్ మీదనే వారిచ్చేటువంటి మెడికేషన్ తీసుకుంటా ఆమె ఉండిపోయింది. అయితే ఎట్టకేలకు డాక్టర్స్ చెప్పినటువంటి రిజల్ట్ ఏంటంటే ఈమె తిరిగి లేచి నడవటము అసాధ్యము. ఈమె జీవించి ఉంటుందే కానీ బ్రతికినంత కాలము కూడా వీల్ చైర్కు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈమె తిరిగి లేచి నడవటం కానీ అమ్మా నీ యొక్క పనులు నీవు యథావిధిగా చేసుకోవటం అనేది అసాధ్యం అని చెప్పి అంటే ఈమె చెప్పింది, అయ్యా నాకు ఏదైనా ఓకే, దేవుడిచ్చినటువంటి జీవితం ఇది, నేను దేవుని కొరకు మరి జీవించాలని అనుకుంటున్నాను, ఇక లోకం కొరకు కాదు. ఇంతకాలం లోకం కొరకు పరుగులెత్తాను, కానీ ఇప్పుడు నేను వీల్ చైర్కి పరిమితం అయిపోయినా సరే పర్లేదు, కానీ నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి సెకండ్ ఛాన్స్ నేను ఉపయోగించుకుంటానని చెప్పేసి ఆ సహోదరి నిర్ణయించుకుంది. ఆమె ఒక రోజున సాక్ష్యం చెప్తూ ఏం చెప్పిందంటే, నేను లోకంలో నా కొరకు నేను ఇంతకాలం పరుగులెత్తాను, కానీ ఇప్పుడు వీల్ చైర్కే నేను పరిమితం అయిపోయాను. నేను దేవుని కొరకు ఏం చెయ్యగలను అనేది కనుక నేను ఆలోచన చేస్తే నాకు తట్టినటువంటి మనసు ఏంటంటే, ప్రపంచంలో ఎందరైతే సేవకులు అనబడినటువంటి వారు, నాకు తెలిసినటువంటి వారు ఉన్నారో అంతమంది సేవకులను గురించి ప్రతిరోజు కూడా నేను ఒక లిస్ట్ సిద్ధం చేసుకొని ఆ లిస్ట్లో ఉన్నటువంటి వారి పేర్లను ఎత్తి వారి యొక్క సేవా పరిచర్యల కొరకు నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేసి ఆమె చెప్పింది. ఎంత చక్కటి డెసిషన్ కదండి. ఆమె అక్కడే కూర్చొని ఉంది, ఆమె కదలలేదు, ఏం చేయలేదు, కానీ లోకం కొరకు జీవించకుండా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సెకండ్ ఛాన్స్ను దేవుని మహిమార్థమై ఆమె జీవించడానికి సంసిద్ధత చెందింది కనుక దేవుడు ఆమెకు ఆ యొక్క తలాంతును ఇచ్చినట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అలాగే ఇక్కడ కూడా మనం చదివినటువంటి వచనాలలో మరి దేవుడు వారికి ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. శత్రువు ఎక్కడెక్కడ వారి యొక్క గుడారాలు వేసుకొని ఉన్నాడో, యెహోషువ భయపడవద్దు, జడియకుము, నేడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాను అని చెప్పేసి యెహోషువను మరి బలపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఎందుకంటే దేవుని యొక్క శక్తి గొప్పది, దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఏ వ్యక్తి కూడా సాతానుని యొక్క గుడారాల్లో చిక్కుపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుని యొక్క మందిరానికి రావాలని, దేవునిని ఆరాధించేవారుగా ఉండాలని, దేవునిని మహిమపరిచేవారుగా తమ జీవితాల ద్వారా వారు జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైంటున్నది. గనుక యెహోషువ కూడా ఆ దిగులులో, ఆ నిట్టూర్పులో ఎంతమంది చనిపోయారని బాధపడుతున్నాడో, ఏంటి ఓటమి అని కలవరపడుతూ ఉంటున్నాడో మరి దేవుడు బలపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనేక సందర్భాల్లో మన జీవితాల్లో కూడా మనం కూడా నిట్టూర్పుకు, కృంగుదలకు లోనైపోయి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు భయపడవద్దు అని చెప్పి తెలియచేస్తున్నాడు. ఇంకో చక్కటి మాట అక్కడ ఉంది చూడండి. యుద్ధ సన్నద్ధులై వారినందరినీ తోడుకొని హాయి మీదకి పోము, చూడుము అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. చూడుము అని ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎందుకు అనంటే యెహోషువ అప్పటి వరకు కూడా ఆ జరిగినటువంటి నష్టాన్ని చూస్తున్నాడు, ఆ కోల్పోయినటువంటి ప్రాణాలను చూస్తున్నాడు. ఏంటి ఇలాగ జరిగింది, ఇంతవరకు విజయాన్ని పొందినటువంటి వేము మాకెందుకు ఈ యొక్క ఓటమి అని చెప్పి యెహోషువ ఆ కోణాన్నే చూస్తున్నాడు. కానీ దేవుడు అనుగ్రహించబోయేటువంటి మహిమను చూడలేకపోతుంటున్నాడు. కనుక ప్రత్యేకించి చూడుము అని చెప్పి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మాట చదివి సహాయం చేయండి. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనం చురుగ్గా తిప్పాలి. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనం. నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము, దూరములో నుండి నేను నిన్ను రక్షించుచు ఉన్నాను, కావున చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచు ఉన్నాను. గనక రక్షణ ఎవరి దగ్గర ఉంది? యెహోవా దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. యేసు ప్రభు వారి దగ్గర మాత్రమే ఆ రక్షణ భాగ్యం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి కూడా లభిస్తున్నది అనేది మనం ఇక్కడ గ్రహించాలి. గనుక యాకోబు, ఇశ్రాయేలు జనాంగమా, మీరు నా ప్రజలుగా ఏర్పాటు చేయబడి ఉన్నారు కనుక యు నీడ్ నాట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్ అనేది దేవుడు అక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే మనము దేవుని ప్రజలమై ఉంటున్నాం. కోల్పోయినటువంటి దాని వైపు చూడవద్దు, నష్టము కలిగినటువంటి దాని వైపు చూడవద్దు, ఓటమి కలిగినటువంటి దాని వైపు మీరు చూడవద్దు. ఇంతవరకు మీ యొక్క కనులు ఆ నష్టము వైపు, ఆ కలిగినటువంటి బాధ వైపు, ఆ కలిగినటువంటి వేదన వైపే చూస్తూ ఉన్నారు. కానీ నేడు నేను నీకు కలిగించబోయేటువంటి విజయము వైపు, అనగా నా వైపు నీవు చూడు, నా శక్తి వైపు చూడు, నా ప్రణాళిక వైపు చూడు యెహోషువ అని చెప్పేసి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. చూడాలి అనంటే మనకు ఆత్మీయమైనటువంటి కన్నులు కావాలి. శారీరకమైనటువంటి కన్నులతో చూస్తే, భౌతికమైనటువంటి కన్నులతో మనం కనుక చూస్తే దేవుడు అందించబోయేటువంటి కార్యాన్ని మనం చూడలేం. యెహోషువ కూడా అదే నిట్టూర్పులో ఉంటున్నాడు. అందుకే ఇక్కడ ప్రత్యేకించి చూడుము అని చెప్పి తెలియచేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తిప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ద బుక్ ఆఫ్ వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచు ఉన్నాము. వెలిచూపు వలన కాక అనగా ఈ లోక సంబంధమైనటువంటి చూపు వలన కాక. గనుక దేవుని ఆత్మీయమైనటువంటి కన్నులతో రక్షించబడినటువంటి మనము చూడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన యొక్క నేత్రాలు, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క కార్యాలు ఎంత బలముగా మన జీవితాల్లో జరుగుతాయో అనేది మనం చూడాలి అంటే ఆ ఆత్మీయమైనటువంటి కన్నులు అనేవి మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఈ లోకాన్ని మనం చూస్తాము, మన ప్రక్కనింటి వారిని మనం చూస్తాం, మన పైనుండే వారిని మనం చూస్తాం, మన క్రింద నుండే వారిని మనం చూస్తాం. వారికి అంత ప్రాపర్టీ ఉంది, వీరికి ఇంత ప్రాపర్టీ ఉంది, వారికి అంత బంగారం ఉంది, వీరికి ఇంత బంగారం ఉంది, వారు ఆ కారులో తిరుగుతున్నారు, వీరి ఈ కారులో తిరుగుతున్నారు. ఎంతసేపు భౌతికమైనటువంటి నేత్రాలేనా? ఆత్మీయమైనటువంటి కనులతో చూడగలిగినటువంటి శక్తి ఎప్పుడు కలుగుతుంది? లోతు
అబ్రహాము పిలిచి నీకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా మరి అబ్రహాము చెప్పాడు లోతుకు, తీసుకో, నీకు ఏ ప్రాంతం కావాలంటే ఆ ప్రాంతం తీసుకోమని చెప్తే లోతు ఏం చేశాడు? పచ్చటి గడ్డి ఎక్కడ ఉంటుందో, పచ్చటి పొలాలు ఎక్కడుంటాయో, పచ్చని మైదానాలు ఎక్కడుంటాయో, ఎక్కడ సస్యశ్యామలంగా నీరు మరి చక్కగా మరి నివసించగలిగినటువంటి ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఎంచుకున్నాడు. అబ్రహాము, అయ్యా నాకు ఈ కొండ ప్రాంతం మిగిలిందయ్యా అని చెప్పి దేవునితో అంటే, పర్లేదు అబ్రహాము, నీకు ఏదైతే ఉన్నదో నేను దానిని ఆశీర్వదిస్తానని చెప్పేసి అబ్రహాముతో దేవుడు చెప్పాడు. కొంతకాలం గడిచిన తరువాత ఏమైందో మనందరికీ తెలుసు. ఏమైంది? లోతు ఎంచుకున్నటువంటి ఆ సస్యశ్యామలమైనటువంటి ప్రదేశము, ప్రాంతము ఏదైతే ఉందో ఏమైపోయింది? అది అగ్ని గంధకముల చేత కాల్చివేయబడింది. మరి అబ్రహాముకు మిగిలినటువంటి రాయి, రప్ప, కొండ ప్రాంతాలు అవన్నీ కూడా ఏమైపోయాయి? అవి వాగ్దాన దేశముగా మార్చబడ్డాయి. గనుక విశ్వాసపు చూపుతో మనం గనుక చూడగలిగినట్లయితే కలిమిలో నుండి కూడా, ఆ యొక్క లేమిలో నుండి కూడా దేవుడు లేవనెత్తగలడు. ఎత్తైనటువంటి స్థలములలో మనల్ని కూర్చోబెట్టగలడు. దేవుని యొక్క ఆశీర్వాదముతో దేవుడు మనల్ని నింపగలడు. లోతేమో లోకాన్ని అనుసరించి నష్టపోయాడు, అబ్రహామేమో దేవునిని అనుసరించి మరింత దీవెనను పొందుకున్నటువంటి వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఇద్దరు మరి ఒక రక్తంలో పుట్టినటువంటి వారిలోనే ఎంత వ్యత్యాసం ఉన్నదో ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. కనుక మరి మనం దేనిని చూడాలి? విశ్వాసము ద్వారా మనం చూడగలగాలి. వి షుడ్ లుక్ బై ఫెయిత్. ఒకవేళ బంధువులు స్నేహించట్లేదా, స్నేహితులు నిన్ను పలకరించట్లేదా, బంధువులు విడిచిపెట్టేశారా, పర్లేదు, దెర్ ఈజ్ నో నీడ్ టు వరీ. ఇప్పుడు మా మమ్మీ పోయింది, మా డాడీ పోయారు, ఇద్దరు పోయిన తర్వాత చాలామంది చుట్టాలు అసలు ఫోన్ కూడా చేయట్లా. ఆ రోజే సగం మంది వెళ్ళిపోయారు అనుకోండి, ఫోన్ చేయట్లా. నేనేం చేశానంటే, ఈ ఫోనులు చేయని వాళ్ళు, ఊరికి వెళ్ళిన తర్వాత అసలు పలకరించిన వాళ్ళు యూట్యూబ్ నుంచి ఇప్పుడు వింటున్నా సరే, ఎవరైనా కావచ్చు, అది మా బాబాయిలు కావచ్చు, మా మేనమామలు కావచ్చు, నాకు అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కానీ ఫోనులు చేయకుండా, పలకరించకుండా, కనీసం నన్ను కానీ, అమెరికాలో ఉన్నటువంటి మా చెల్లిని కానీ ప్రేమించినటువంటి వ్యక్తులకు నేనేం చేశానంటే, నా ఫోన్ లిస్ట్లో నుంచి వారి కాంటాక్ట్లు డిలీట్ చేసేసాను. వారితో అసలు పర్మనెంట్గా సంబంధమే లేకుండా వారి నెంబర్లు అసలు బ్లాక్ చేసేసాను. ఎందుకు? అక్కడికి రాని చుట్టం ఎందుకన్నట్టు, ప్రేమగా లేనటువంటి వాళ్ళు ఏం చేయరు? నిష్ప్రయోజకులు. మా తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఇక్కడికి వచ్చి తిన్నారు, మంచిగా అనుభవించారు, మరి అంతా చేశారు. ఇప్పుడు లేనటువంటి కాలంలో మరి పలకరిస్తే ఏదైనా పెట్టాల్సి వచ్చిద్దేమో, ఏదైనా ఇవ్వాల్సి వచ్చిద్దేమో, ఏదైనా మా దగ్గర నుండి సహాయం పొందుకుంటారేమో. ఎవరేం పెట్టకపోయినా దేవుడు ఏ సమయంలో ఎలాంటి సహాయం చేయాలో అలాంటి సహాయం చేస్తాడు. మమ్మల్ని ప్రేమించేటువంటి సంఘము మీరున్నారు. మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని బలపరిచేటువంటి విధానాన్ని బట్టి ఎవరు మమ్మల్ని పలకరించినా పలకరించకపోయినా వేస్ట్. మన డానీ బాబు గారు కూడా చెప్పారు కదా, సంఘాల్లో జరిగేటువంటి రాజకీయ పరిస్థితులు కనుక అనేక మంది పెద్ద పెద్ద సేవకుల ద్వారా జరిగేటువంటి పరిస్థితులు ఏంటో చూశారు. పర్వాలేదు, ఎవరు నన్ను పిలవకపోయినా పర్లేదు, ఎవరు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, దేవుడు ప్రేమిస్తున్నాడు, సంఘం మీరు ప్రేమిస్తున్నారు కనుక మరి అలాంటి బలముతో, అలాంటి శక్తితో ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఒకవేళ మీలో లేమిగా అనిపించేటువంటి విషయాలను కూడా మీరు దేవుని యొక్క విశ్వాసపు చూపు ద్వారా మీరు చూడగలిగినప్పుడు గొప్ప శక్తిని మనం పొందుకుంటామనేది మనం గ్రహించాలి ప్రియులారా. యెషయా గ్రంథం త్రిప్పండి, 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49:16. చూడుము, నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. లుక్, ఐ హ్యావ్ ఎన్గ్రేవ్డ్ యూ ఆన్ మై పామ్స్. నిన్ను నేను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను. అరచేతిలో ఉన్నటువంటిది ఏదైనా పోతుందా అండి? నెత్తి మీద పెట్టుకున్నదన్నా పడిపోవచ్చేమో, లేదా చంకలో పెట్టుకున్నదన్నా జారిపోవచ్చేమో, కానీ అరిచేతిలో మనం పట్టుకున్నటువంటిది బలముగా పట్టుకుంటాము కనుక
అది పోవాలి అని అంటే ఆ చెయ్యి ఇలా అంటే తప్ప అది పడిపోయేటువంటి అవకాశము లేదు. అలాగైతే దేవాది దేవుడు ఏమంటున్నాడంటే రక్షించబడినటువంటి మనలందరినీ కూడా ఎక్కడ చెక్కున్నాడంట? తన అరిచేతుల మీద హీ ఎన్గ్రేవ్డ్ us. చాలామంది పచ్చబట్టలు పొడిపించుకుంటూ ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్ పేరులో, గర్ల్ ఫ్రెండ్స్ పేరులో. కొంతకాలానికి బ్రేకప్ అయిపోయిన తర్వాత ఆమె పేరుని ఏం చేయాలి, ఇప్పుడు కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని ఆలోచన చేసి దాని మీద ఇంకొక డిజైన్ వేస్తాడు. ఆ పేరు పోవటానికి దాన్ని ఇంకేదో చేసేస్తూ ఉంటారు. అది పూర్వం. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఇంక్ ఫెసిలిటీస్ వచ్చాయి కాబట్టి నీకు 3 నెలలకు కావాలా, 6 నెలలకు కావాలా, సంవత్సరానికి కావాలా, ఆ యొక్క టాటూస్ అనేది ఇప్పుడు వచ్చేసింది. ఆ టైం అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా డిసప్పియర్ అయిపోతూ ఉంటుంది. కానీ దేవాది దేవుడు మనల్ని యుగయుగాలు కూడా ఎనటన్నటికీ కూడా తన బిడ్డలుగా మనల్ని చేసుకోవటం మాత్రమే కాదు, కానీ తన భద్రత, తన కాపుదల, తన యొక్క ఆశీర్వాదంలో మనల్ని ఉండునట్లుగా దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. అందుకే ఇక్కడ మనము ఆయన యొక్క విశ్వాసపు చూపు ద్వారా మనం చూసినప్పుడు, విశ్వాసము ద్వారా మనం ఆయన సన్నిధిలోనికి చేరి వచ్చినప్పుడు మనం అడిగేది ఏది కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడనేది మనం ఇక్కడ నమ్మాలి ప్రియులారా. నేను అనేక సందర్భాలు అలాగే నమ్ముతాను. నేను చేసేటువంటి ప్రార్థన ఆల్రెడీ దేవుడు నాకు ఇచ్చేశాడనేటువంటి మరి నమ్మికతో నేను ప్రార్థన చేస్తాను. కనుక అలాంటి అనుభవం మనల్ని ఏం చేస్తుందంటే ఇంకా లోతైనటువంటి ఆత్మీయ అనుభవంలోనికి మనల్ని నడిపిస్తుందనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ప్రియులారా. అయితే 2వ వచనానికి చూడండి, ఇక్కడ ఒక చక్కటి ప్రణాళికను దేవుడు ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచూ ఉన్నాను. నీవు ఎరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటు గాండ్లను ఉంచుము అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ 3వ అనుభవంగా దేవుడు యెహోషువకు ఒక ప్రణాళికనిస్తున్నాడు. హాయి పట్టణాన్ని ఏ రీతిగా జయించాలి అనేది తెలియచేస్తూ, యెహోషువ లే, నేను చేయబోయేటువంటి కార్యాన్ని నీవు చూడు, ఇదిగో నేను అందించబోయేటువంటి ప్రణాళికని నీవు విధేయతగా మరి కనుపరచమని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఈసారి 3,000 మందో 2,000 మందో 4,000 మందో కాదు, కానీ ఫుల్ ఫోర్స్తో మనం పోదాం ఇప్పుడు అని చెప్పేసి 30,000 మందితో మరి యెహోషువ యుద్ధానికి సన్నద్ధుడైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, ఆ 30,000 మందిలో నుండి 25,000 మంది ఏమో ఆ హాయి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు కనపడేటువంటి రీతిలో మీరు కనబడండి. 25,000 మంది సైన్యము, 5,000 మందిని మాత్రం నీవు డివైడ్ చేయి. ఏమంటున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లను ఉంచుము. ఈ 5,000 మంది నువ్వేం చేయాలంటే ఆ పట్టణానికి నార్త్ సైడ్లో నీవు వారిని హైడ్ చేయి. నీవు వారికి సిగ్నల్ ఇచ్చినప్పుడు వారు అటాక్ చేస్తారు అనేది అక్కడ చెప్తా ఉంటున్నాడు. రోమన్స్ అనేక రాజ్యాలను జయించడానికి ఇదే యుద్ధ ప్రాతిపదికను వారు వాడారు. సర్వ సైన్యము కూడా ఎదుట ఉన్నటువంటి శత్రువులకు కనబడటం మాత్రమే కాదు, కానీ కొంతమంది సైనికులను మరి వేరుగా ఉంచినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి. రోమన్ ఎంపరర్ అయినటువంటి మరి మార్కస్ అరేలియస్ అనబడినటువంటి ఒక చక్రవర్తి ఆ యొక్క రోమన్ సామ్రాజ్యంలో ఆ నార్థన్ మరి లీజన్స్ అన్నిటిని కూడా మరి నడిపించటానికి ఒక గొప్ప సైనికుడిని వారు ఏర్పాటు చేశారు. ఆ వ్యక్తి పేరు మ్యాక్సిమస్ డెసిమస్ మెరీడియస్ అనబడినటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క జనరల్గా ఉంటున్నాడు, ఆర్మీ జనరల్గా. అయితే ఆ వ్యక్తి చేసినటువంటి అనేక యుద్ధాలను వారు జయించడానికి కారణము చరిత్రలో మరి బ్రిటానికా ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికాలో రాయబడినటువంటి చరిత్ర ఏంటంటే, ఈ వ్యక్తి ప్రత్యేకించి ఈ యొక్క ఆర్మీ జనరల్ జయించడానికి కారణం ఏంటంటే ఈ కనబడేటువంటి మరి సైనికులే కాదు, మాటుగాండ్లు ఉండుట ద్వారా అనేక శత్రు దేశాలను వీరు సంహరించగలిగారు, చేజిక్కించుకోగలిగారు అనేది ఆ వ్యక్తి రాశాడు. ఆ వ్యక్తే తర్వాత ఆ ఎంపరర్ కుమారుడే
ఈ యొక్క ఆర్మీ జనరల్ భవిష్యత్తులో రాజైపోతాడేమో అని గ్రహించి ఆ రోజున కుమారుడు తండ్రి పక్కన ఉండవలసినటువంటి వాడు తండ్రి పక్కన లేడు. ఈ యొక్క ఆర్మీ జనరల్ ఈ యొక్క ఎంపరర్ పక్కన ఉండి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క బ్యాటిల్ను జయిస్తాడు. అయితే మరి కుమారుడు లాస్ట్లో ఎప్పుడో అయిపోయిన తర్వాత వచ్చేసి ఎంపరర్ని అడుగుతాడు, మరి ఏంటి నేను ఏదైనా మిస్ అయ్యానా, విజయం చాలా అద్భుతంగా వచ్చినట్టుంది, ఈ యొక్క బ్యాటిల్ను నేను మిస్ అయ్యానా అని చెప్పంటే ఆ ఎంపరర్ అయినటువంటి తండ్రి ఏం చెప్తాడంటే, నీవు మిస్ అయింది బ్యాటిల్ కాదు, యూ హ్యావ్ మిస్డ్ అ వార్ అని చెప్పి తెలియచేస్తాడు. నువ్వేదో చిన్న బ్యాటిల్ని కాదు నీవు మిస్ అయింది, ఒక మహా గొప్ప యుద్ధాన్నే నీవు మిస్ అయిపోయావు కుమారుడా అని చెప్పి చెప్తాడు. దానితోటి ఈర్ష్యపడి ఈ యొక్క ఆర్మీ జనరల్ను వారి కుటుంబాన్ని సంహరించేస్తాడు. ఇతడిని వేరే దేశస్తులకి బానిసం చేసి అమ్మివేస్తాడు. తర్వాత అదే వ్యక్తి గ్లాడియేటర్గా మరి తిరిగి వచ్చి ఈ కుమారుడు తర్వాత ఎంపరర్ అయిన తర్వాత ఆ వ్యక్తిని సంహరించి వేస్తాడు. ఇదొక చరిత్ర. కనుక యెహోషువకు కూడా దేవుడు ఇక్కడ ఒక ప్రణాళికనిస్తూ ఉంటున్నాడు. మాటుగాండ్లను ఉంచు వారి ద్వారా నీకు విజయం కలుగుతుంది. ఈ మాటుగాండ్లు ఎవరో కాదు, కానీ ప్రార్థనా పరులు అనేది మనం గమనించాలి. డైరెక్ట్గా యుద్ధంలోనికి దిగేటువంటి వారు కొందరు, మాటుగా ఉండి శత్రువును సరైనటువంటి సమయానికి ఈ నాయకుడు చెప్పిన విధానంగా లోబడి వారు విజయము అందించేటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఘంలో కూడా సేవ జరగటానికి కారణం ఇలాంటి ప్రార్థనా పరులు ఉండటం ద్వారా. కంటికి కనబడినటువంటి ఆ యొక్క ప్రార్థనా పరులు చేసేటువంటి ఆ యొక్క ప్రార్థన సహాయం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు బలముగా జరుగుతున్నాయనేది మనం ఇక్కడ గమనించాలి. జర్మన్ సేవకుడు అనేక సందర్భాల్లో మీకు చెప్పాను, రేనాడ్ బాంకే అనబడినటువంటి ఒక మహా గొప్ప సేవకుడు. అతడు ప్రపంచంలో అనేక స్థలాలకు తిరిగి ఆయన సేవా పరిచర్యను చేస్తూ అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఆత్మలను రక్షిస్తూ ఉండేటువంటి వాడు. అతని యొక్క విజయానికి కారణం ఏంటి అని ఒకసారి ఇంటర్వ్యూలో అడిగితే, నా విజయానికి కారణము నా వాక్యమో నా యొక్క మరి ఆ యొక్క చెప్పేటువంటి సంగతిలో కాదు, నా విజయానికి కారణము నేను వాక్యము చెప్పటానికి లేచిన ప్రతిసారి కూడా మా యొక్క స్థానిక సంఘంలో ఉండేటువంటి మా ప్రియులు నా కొరకు ప్రార్థన చేస్తారు. వారు అక్కడుండి ప్రార్థన చేయటం ద్వారా నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ నాకు విజయము కలుగుతుంది అనేది ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు. గనుక ఈ యొక్క మాటుగాళ్ళు యెహోషువ ఆ యొక్క మరి సిగ్నల్ ఇచ్చాడు. ఏం జరిగాయంటే హాయి పట్టణస్థులందరూ కూడా మరి ముందుకు వచ్చారు. ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము 25,000 మెంబర్స్ కూడా వీరు ముందుకు వెళ్తూ ఉంటున్నారు. యెహోషువ ఎప్పుడైతే తన యొక్క కత్తిని మరి సిగ్నల్ ఇచ్చాడో, మరి సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఆ నార్త్లో పడమటి స్థలంలో నిలబడినటువంటి ఆ యొక్క 5,000 మంది అటువైపుగా వచ్చేసి వీరు ఇప్పుడు హాయి పట్టణస్థులు ఏమైపోయారు, వారు మధ్యలో ఉండిపోయారు. అటువైపు ఇశ్రాయేలు సైన్యము, ఇటువైపు ఇశ్రాయేలు సైన్యము, మధ్యలో హాయి పట్టణస్థులందరూ కూడా సంహరించబడ్డారు. అయితే ఒక చక్కటి విషయం ఏంటంటే, ఈసారి రెండవ విజయం కనుక మీరు పొందితే ఈ హాయి పట్టణంలో ఉన్నటువంటి కొల్ల సొమ్ముగా మీరు పొందినటువంటి ప్రతీది కూడా మీదే. మీరు నాకు ఇవ్వాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే మొదటి విజయానికి గుర్తుగా మొదటి భాగాన్ని తీసి నాకు ఇచ్చేశారు కనుక రెండవ విజయము ఇది మీదే. ఇప్పుడు చెప్పండి, ఎవరు నష్టపోయారు ఇక్కడ? చెప్పండి, ఎవరు నష్టపోయారు? ముందు ఒక వ్యక్తి తప్పు చేశాడు కదా, ఆకాను కొంచెం వెయిట్ చేసుంటే, కొంచెం ఓపిక పట్టుంటే, దేవునికి ఇవ్వాల్సిన భాగం అప్పుడే ఇచ్చేసి కనుక ప్రజలందరితో కూడా చక్కగా వచ్చి ఉంటే తన ప్రాణాలు మిగిలాయి. ఈసారి రెండవసారి పట్టణంలో ఉన్నటువంటి సొమ్మంతా కూడా మీదే. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయాడో ఆకాను అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. వెన్ యూ డోంట్ డిపెండ్ ఆన్ గాడ్, వెన్ యూ డోంట్ వెయిట్ ఆన్ గాడ్, దేవుని యొక్క కార్యాల వైపు నీవు వేచి చూడేటువంటి అనుభవం కనుక నీలో లేకపోయినట్లయితే నీకు నీవుగా సంపాదించుకోవాలని, నీకు నీవుగా అక్వైర్ చేసుకోవాలని, దేవుడు ఇవ్వనటువంటి ఆశీర్వాదాన్ని ముందుగానే నీవు తీసుకోవాలని కనుక ప్రయత్నిస్తే దాంట్లో నష్టం ఉంటుందేమో, కానీ దేవుని సమయానికి అనుగుణంగా వచ్చేటువంటి ఆశీర్వాదము బలమైనటువంటి ఆశీర్వాదముగా, గొప్ప ఆశీర్వాదముగా ఉంటుందనేది మనం ఇక్కడ గమనించాలి. గెహాజీ చేసినటువంటి తప్పిదం అదే. గెహాజీ
ఒక 2 వస్త్రాల కొరకు, బంగారం కొరకు, వెండి కొరకు ఆశపడి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఆ మాత్రం వస్తువులు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఇవ్వలేడా? అయ్యా నాకు ఇది కావాలి, నువ్వేదో ఒకటి చేసి నాకు ఇవ్వయ్యా, నువ్వు ప్రార్థన చేస్తావో అద్భుతం చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు కొంచెం కావాలయ్యా అని చెప్తే ఏదో ఒక రూట్లో సహాయం చేసేవాడే ఎలీషా. కానీ దేవుడు ఇవ్వనటువంటి దానిని ఆశించడం ద్వారా శాపాన్ని గురి తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడే మరి ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె ఒకసారి ఎలీషా దగ్గరకు వచ్చేసి, అయ్యా నా భర్త కూడా నీ దగ్గరే పనిచేశాడు సేవకుడుగా, మరి నా భర్త చనిపోయాడు, ఇప్పుడు నేను ఆర్థిక ఇబ్బందుల మధ్య నేను కొట్టుకొని ఉంటున్నాను గనక ఇంతటి లోతైనటువంటి అప్పుల బాధల్లో నేను తట్టుకోలేను, వారు వచ్చేసి నా కుమారులను 2 కూడా తీసుకొని వెళ్ళిపోతారని చెప్పేసి చెప్తా ఉంటున్నాడు, నీవే ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఎలీషా దగ్గరకు వచ్చి ప్రాధేయపడితే ఎలీషా అమ్మ మీ ఇంట్లో ఏముంది అని చెప్పి అడిగాడు. ఈమెం సమాధానం ఇచ్చింది? నూనె ఉంది. అయ్యా మా ఇంట్లో ఏం లేదు, మా ఇంట్లో కలర్ టీవీ ఉందనో, మా ఇంట్లో మరి మంచి విశాలమైనటువంటి వస్తువులు ఉన్నాయని ఆమె చెప్పలేదు. మా ఇంట్లో ఏమీ లేదయ్యా, కానీ కొంచెము నూనె మాత్రము మా ఇంట్లో ఉన్నది. అది మనం తలబూసుకునే నూనె కాదు, అది అభిషేకించబడినటువంటి నూనె అది. కాబట్టి ఆ యొక్క యాజకులు కొమ్ము ఊదుతున్నప్పుడు ఉపయోగించేటువంటి నూనె అది మంచిది, ఉండవలసిందే నీ దగ్గర ఉన్నది. ఏమీ లేకపోయినా కానీ నీ ఇంట్లో ఏది ఉండాలో అదే ఉన్నది, దేవునికి సంబంధించినటువంటిది. ఆ నూనె నువ్వేం చేస్తావంటే నీ చుట్టుప్రక్కల ఇళ్లలో ఉన్నటువంటి వారందరి దగ్గరికి నీ కుమారులను పంపించి మరి వారి దగ్గర ఉన్నటువంటి గిన్నెలన్నీ కూడా తీసుకురా, అవన్నీ తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టేసి తలుపులు వేసేసి ఆ నూనెను నీవు పోస్తా ఉండు అని చెప్పేసి ఎలీషా చెప్తాడు. వెంటనే ఈమె కుమారులకు చెప్పేస్తుంది, అయ్యా మీరు వెళ్ళండి, మీ ప్రాణము కాపాడబడాలి అనంటే, మీరు శత్రువు చేతుల్లోనికి చిక్కుకొనకుండా ఉండాలి అనంటే ప్రవక్త చెప్పినటువంటి మాటను మనము వినాలి అనేది ఆమె చెప్పుండొచ్చు. బహుశా నేడు ఉన్నటువంటి పిల్లలకి చెప్తే ఏమంటారు? చేసుకోపో, తెచ్చుకోపో, నువ్వే షాప్కి వెళ్ళి తీసుకురా, నేను ఎక్కడికి పోను, నేను ఇక్కడే కూర్చొని ఉంటా, నువ్వు మాత్రం తిరుగు అని చెప్పేటువంటి పిల్లలు ఉన్నారు. నేను ఎంత చదివాను అనుకుంటున్నావు, నేనేం సాధించాను అనుకుంటున్నావు, నాకు చెప్తావా పనులు, నువ్వే వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకో, నేను ఎందుకు చేయాలి? కనుక నేటి పిల్లలు ఏ రీతిగా తయారవుతున్నారో మనం గమనించవచ్చు. కానీ ఈ పిల్లలు మాత్రము చెప్పిన మాట చెప్పినట్లుగా విన్నారు. నూనె అన్ని గిన్నెలంతా కూడా నిండిపోయింది. ఎలీషా ఏం చెప్పాడు? అమ్మ ఆ నూనెను అమ్ముకొని నీ యొక్క ప్రాణాన్ని, నీ అప్పులన్నీ తీర్చుకో, తర్వాత మీ జీవనాన్ని కొనసాగించుకోండి అని చెప్పేసి ఎలీషా చెప్పాడు. ఆ సహోదరి ఉంచినటువంటి విశ్వాసము, ఆ సహోదరి చూపినటువంటి విధేయత, తన విశ్వాసము, దట్ ఉమెన్స్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ బ్రాట్ ప్రాస్పెరిటీ ఇన్ టు హర్ హోమ్. కనుక నేడు అనేక మంది దానిని పాటించలేక ప్రాస్పెరిటీ కాదు అధోగతికి పోయేటువంటి కాలంలో ఉంటున్నారు. కనుక ఎలాంటి పరిస్థితుల మధ్య ఉంటున్నారో మనం గమనించవచ్చు ప్రియులారా. చివరిగా ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచినేడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును నేను స్వస్థపరచుదును అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నా పేరు పెట్టబడినటువంటి ప్రజలు అనగా మనమే. వి ఆర్ బీన్ కాల్డ్ బై హిజ్ నేమ్. క్రీస్తును ధరించినటువంటి వారం, క్రీస్తును ఆరాధించేటువంటి వారం, క్రీస్తును పూజించేటువంటి మనము. అయితే దేవుడు చెప్తున్నది ఏంటంటే మిమ్మును మీరు తగ్గించుకొని, కనుక వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్స్ అండ్ వీ నీడ్ టు ఒబే టు హిస్ వర్డ్ అండ్ వీ నీడ్ టు షో ఫెయిత్ ఇన్ గాడ్. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు?
తమ చెడు మార్గములన్నీ కూడా విడిచి, ఈ లోకపు మార్గము చెడు మార్గము, దాన్ని విడిచిపెట్టేయాలి. ఏమంటున్నాడంటే, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 15 కూడా చదవండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును అని అంటూ ఉంటున్నాడు. ఏ స్థలం అంట? ఈ స్థలమందు చేయబడేటువంటి ప్రార్థన అనగా రక్షించబడినటువంటి ప్రజలు, దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారు, దేవునికి అనుగుణంగా జీవించేటువంటి వారు, దేవుని ఆత్మీయతమైనటువంటి రీతిలో ప్రవర్తించేటువంటి వారు ఎక్కడైతే ఉండి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన మీద దేవుని కనుదృష్టి ఉంటుందంట. దేవుని చెవులు ఆ యొక్క ప్రార్థనను ఆలకిస్తాయంట. ఆలకించడం మాత్రమే కాదు, కానీ తగిన కాలమందు మనకు జవాబును అనుగ్రహించేటువంటి ప్రభువును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. గనక మొదటిగా మనము దేవుని ఆజ్ఞను పాటించే వారంగా ఉండాలి. ఆకాను చూపించినటువంటి అవిధేయతను మనం విడిచిపెట్టేసి విధేయతను కనుపరిచి శపితమైనటువంటి దానిని కానీ దేవుని భాగాన్ని మనలో ఉంచుకొనక దేవునికి సమర్పించవలసినటువంటివి ఏవైనా కానీ దేవునికి మనం సమర్పించాలి. రెండవదిగా చూడాలి, దేవుని కార్యాల వైపు చూడాలి, దేవుని ఆత్మీయత వైపు చూడాలి, దేవుడు అనుగ్రహించబోయేటువంటి విజయము వైపు మనం చూడాలి. కలిగినటువంటి నష్టము వైపు, వెనుక ఉన్నటువంటి జీవితం వైపు మనం చూడకూడదు. మూడవదిగా ఆయన ప్రణాళికకు మనం లోబడాలి. ఆయన ప్రణాళిక కనుక మనం లోబడినట్లయితే గొప్ప విజయము అలనాడు యెహోషువకు అనేక పట్టణాలను వాగ్దాన దేశంలో శత్రువు తలదాల్చుకున్నటువంటి ప్రతి స్థలమును కూడా వారు దేవుని శక్తి ద్వారా లోబడి సాధించుకోగలిగారు. మనం కూడా ఈ లోకంలో సాధించుకోవాలి అని అంటే ఈ 3 విషయాలు మనలో సఫలపరచుట ద్వారా దేవుడు మహిమ పొందుతాడు, మన జీవితాలు భద్రపరచబడతాయి. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో నిండారులుగా దీవించునుగాక. అందరూ కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలోనైనా ఇంతవరకు మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగములున్నాయన మీరు మాకు వినిపింపచేసిన విధానాన్ని బట్టి వందనాలు. అలనాడు నాయన యెహోషువను మీరు ఏర్పాటు చేసుకొని వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినటువంటి మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఏ రీతిగా నడిపించాలో, ఏ రీతిగా వారిని సవరించాలో, ఏ రీతిగా వారిని విజయము వైపు నడిపించాలో అనేక సమయాలలో యెహోషువను మీరు బలపరిచిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచుంటున్నాం. అక్కడక్కడ ప్రజలు అవిధేయత చూపుట ద్వారా కలిగినటువంటి నష్టాలు, విధేయత చూపించుట ద్వారా కలిగినటువంటి బహుమానాలు, ఆశీర్వాదాలు అవి ఎన్నో. అలాగే ఒక విశ్వాసి జీవితంలో కూడా మా జీవితాలలో కలిగినటువంటి ఓటమి వైపో నష్టము వైపు మేము చూడక, సాతానుడు వేసేటువంటి చెడు మార్గాల వైపో లేకపోతే శపితమైనటువంటి వాటి వైపు మేము దాచుకొనక సమస్తము కూడా మీకు సమర్పించి మీ యొక్క మహిమకు అనుగుణంగా మేము జీవించి మీ యొక్క ప్రణాళికకు లోబడుట ద్వారా మాకు ఆశీర్వాదము, విశ్వాసము చూపించుట ద్వారా మాకు దీవెన, మేము చేసేటువంటి ప్రార్థన, మేము జీవించేటువంటి విశ్వాస జీవితము అంగీకరించబడాలి అనంటే అది మీ కనుదృష్టికి సరిపోయినటువంటిదిగా ఉండాలి. గనుక అలాంటి జీవితాన్ని మేము జీవించగలుగుటకు, ఒకవేళ సాతానుడు ఎక్కడెక్కడ మా జీవితాలలో పెద్ద పెద్ద విషయాలు కాకపోవచ్చు, చిన్న చిన్న అవిధేయతతోనే మేము ఒకవేళ కోల్పోతున్నామేమో, వాటిని కూడా మేము సవరించుకొని వాడి యొక్క గుడారాలను మేము తుడిచిపెట్టి మీ యొక్క శక్తి ద్వారా, మీ యొక్క కృప ద్వారా మేము విజయాన్ని ఈ లోకంలో మేము సాధించుకునేటువంటి కృపను అనుగ్రహించండి. చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి, బలపరచండి. ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాలలో మీరు తోడుగా ఉండండి, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. అలాగే చేతి కష్టార్జితమును కూడా నిండారులుగా దీవించండి. వ్యాపారాలను మీరు బలపరచమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, మీ సన్నిధిలో సమర్పించబడినటువంటి ప్రతి హస్తమును, ప్రతి కానుకను, ప్రతి దశమ భాగాన్ని, ప్రతి కృతజ్ఞతార్పణను, ప్రతి కానుకను కూడా నిండారులుగా దీవించండి. ఆ కానులాగా ఎవరు కూడా దాచిపెట్టకొనుక, శపితమైనటువంటి జీవితాలు కలిగి ఉండక, వెదజల్లి విస్తారమైనటువంటి దీవెనలు మీ నుండి పొందుకునేటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం.
అలాగనే మా ప్రభువా, ఈ వారమంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాలు పొంది ముందుకు నడిపించండి. వాతావరణాన్ని కూడా మీరు అనుకూలపరచండి. అలాగనే మా ప్రభువా, యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి మా యొక్క సంఘ కార్యక్రమాలు యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిండార్లుగా దీవించండి. వారు కూడా ఈ యొక్క సత్యవాక్యాన్ని గ్రహించి మీ యొక్క దీవెనలకు వారు పాత్రులవుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు గమ్యస్థానాలకు వెళ్ళవలసి ఉంటుండగా మీ యొక్క క్షేమముతో నింపి మీరే మహిమ పొంది మమ్మల్ని దీవించుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.